మరికొన్ని గంటల్లో కడప వేదికగా మొదటిసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మెగా లీగ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు 9 మ్యాచ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేసింది. 3 దశల్లో ఈ లీగ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. రెండో దశలో జరిగే ఏపీఎల్ మ్యాచ్లకు నగర శివార్లలో ఉన్న వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది. రాత్రి 7 గంటలకు మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కడపలో క్రికెట్ క్రీడాభిమానులకు సందడి మొదలవుతోంది. ఈ రోజు నుంచి 5 రోజుల పాటు జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో ఉన్నాను. నా వెనకాల ఏర్పాట్లను కూడా వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్ చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాయంత్రం 7 గంటలకు ఈరోజు మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. అంటే ఐపీఎల్ తరహా వేదికగా ఏర్పాటు చేసి ఇక్కడ ఏపీఎల్ నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో కూడా ఈ గ్రౌండ్లో క్రికెట్ ఎక్కడ డిస్టర్బ్ కాకోకుండా ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మొదటిసారిగా కడప వేదికగా జరగబోయే ఈ 5 మ్యాచ్లకు సంబంధించి చాలా ప్రెస్టేజ్గా తీసుకుంది. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రౌండ్లో ఆడినటువంటి వరల్డ్ కప్ క్రీడాకారిణి తన స్పిన్ మాయాజాలంతో సంచలనం సృష్టించిన విషయం శ్రీచరణి తెలిసిందే. ఆ తర్వాత మొదటిసారి కడపలో నిర్వహించబోయే ఈ ఏపీఎల్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లను మనం గమనించవచ్చు. గ్యాలరీలన్నీ కూడా ప్లేయర్స్ లోపలికి రాకోకుండా మొట్టమొదటిసారి కడప వాసులంతా కూడా దగ్గరగా కూర్చొని వీక్షించే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. ఇక్కడ వచ్చేటువంటి వీక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ టికెట్, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన పని లేదు. ఉచితంగా లోపలికి ఎంట్రీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ స్టేడియానికి సంబంధించినటువంటి గ్రౌండ్ విషయానికి వస్తే దాదాపు 10,000 మంది కూర్చొని మ్యాచ్ని అయితే వీక్షించవచ్చు. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి పాసులు కూడా జారీ చేశారు. పాసులు ఉంటే తప్ప లోపలికి అయితే ఎంట్రీ లేదు. మనం గమనించవచ్చు. దాదాపు 10 రోజుల నుంచి కూడా కడపలో జరిగే ఈ సందడి ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతోంది. మొత్తం 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. 3 వేదికలు 32 మ్యాచ్లు జరగబోయే ఈ మొత్తం లీగ్లో మెగా లీగ్ 9 మ్యాచ్లు కడపలో నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇలాంటి పెద్ద ఎత్తున జరిగే ప్రోగ్రాంకు కడప వేదికగా చేస్తున్నటువంటి విషయానికి వస్తే ఇటు ప్రజానికం కానీ క్రీడాకారులు కానీ చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు జరగబోయే మ్యాచ్కు సంబంధించి అక్కడ గ్యాలరీ కూడా గమనించవచ్చు. ఆ గ్యాలరీలోనే సాయంత్రం సినీ తారల సందడి కూడా మొదలవబోతూ ఉంది. మొదటగా మ్యాచ్ ప్రారంభ సమయంలో ఆహ్వానించడానికి క్రికెట్ తారలతో ఈరోజు సింగర్ సునీత వచ్చి తన లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేయబోతా ఉంది. ఆ తర్వాత 7 గంటలకు మ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్కు సంబంధించి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విషయానికి కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని చిన్ని కానీ కార్యదర్శి సానా సతీష్ ఎంపీ వీళ్ళిద్దరూ కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పుడు వర్చువల్గా ఈ మ్యాచ్లు కూడా ప్రారంభించే అవకాశం ఉంది. మొదటి ఫేజ్లో విశాఖపట్నంలో మ్యాచ్లు జరిగాయి. రెండో ఫేజ్లో కడపలో జరగబోతున్నాయి 5 రోజుల పాటు. తర్వాత 3 రోజుల పాటు జరగబోయే మంగళగిరిలో సెమీస్, ఫైనల్స్ ఈ మ్యాచ్లు జరిగేలా ఇప్పటికే దీని సిస్టమ్ మొత్తం రెడీ చేసి పెట్టారు. ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ కోసం ఎప్పుడెప్పుడా అనేటువంటి విషయానికి వస్తే జనాలంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు మనం గమనించవచ్చు ఆ స్టేడియం లైట్లను కూడా అంటే రాత్రి సమయంలో మొదటిసారి నైట్ మ్యాచ్ను కూడా వీక్షించేదానికి ఈరోజే వేదికగా అయిందనే చెప్పవచ్చు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందించారు. అలాగే 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ విపరీతమైనటువంటి ప్రచారం ద్వారా ఈ క్రికెట్ మొదటిసారి జరిగే విషయంలో రాయలసీమ వారియర్స్ కూడా దీనిలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపు 7 మంది టీములు 9 మ్యాచ్లు జరగబోతున్నాయి. ఈరోజు తుంగభద్ర వారియర్స్ వర్సెస్ విజయనగరం బుల్స్ అనే ఒక క్రికెట్ టీంతో మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. ఈ 5 రోజుల పాటు జరిగే మ్యాచ్కు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ స్టేడియానికి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు భరత్ రెడ్డి అలాగే రెడ్డి భరత్ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి రాత్రి జరగబోయే మ్యాచ్కి అయితే పూర్తి స్థాయిలో క్రీడాకారులకు సంబంధించినటువంటి అకామిడేషన్ కానీ వీక్షకులకు వచ్చినటువంటి వాళ్ళు గ్యాలరీలో ప్రశాంతంగా కూర్చొని చేసే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప.